నమస్తేనే పెద్దనాయన, ఏం పేరు? నా పేరు భిక్షమయ్య. భిక్షమయ్య, ఏం చేస్తుంటావు? వ్యవసాయం పని ఉందా? వ్యవసాయం పనేనా? ఇది ఏ మండలం ఇది? కనగల్ మండలం. కనగల్ మండలం, నల్గొండ నియోజకవర్గమే కదా? నల్గొండ నియోజకవర్గమే. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? భూపాలరెడ్డి. భూపాలరెడ్డి గెలిచిన తర్వాత ఎట్లా ఉంది అభివృద్ధి? అమ్మ ఇరవై తప్పించాను భార్య తీరు తప్పినోడా ఏ పరిసంగా చేయలే. శిశువుడు అని పోసిండు, ఆ శిశువుడు మట్టే పోయలే. ఏం లేదు డెవలప్మెంట్ అయ్యా, ఏం లేదు డెవలప్మెంట్. ఇక్కడ కనగల కాడ ఏం చేయలేదు అయ్యా. మరి ఎట్లా అనుకుంటున్నారు మరి ఇప్పుడు ఈసారి ఎవరు వస్తారా? ఈసారి మటుకు ఆయన పిల్లి రామరాజు అంటారు కొంతమంది, కొంతమంది కోటగిరెడ్డి ఎవరు అంటారు అంటారు అయ్యా. అంతేనా? అంటే ఈసారి ఇద్దరు నాయకులు పోటీకి వస్తారు కదా, పాత కాకుండా మరొక ఇద్దరు కొత్త నాయకులు అయితే వచ్చారు కదా. ఆ కొత్త నాయకులు చూసుకుంటే మాధవన్ శ్రీనివాస్ గౌడ కానీ పిల్లి రామరాజు కానీ వీళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటాయా? పిల్లి రామరాజుకే కొడుతుందయ్యా. పిల్లి రామరాజుకే ఉందా? ఉంది, ఇక్కడైతే ఉంది అయ్యా. తిప్పటి మండలం, కనగల మండలం మటుకు పిల్లిరాజుకే ఉంది. మీరేం చేస్తారే? మాకు వ్యవసాయం పని ఉందా? వ్యవసాయం పని ఎట్లా ఉంది మరి వ్యవసాయం? ఏముంది అయ్యా, ఈ వాన మన అప్పుడు బయలుదేరి ఇంకా పోయింది. ఇప్పుడు ఆనలు లేవు, పాలు లేవు, ఏం లేదు, తలబడి ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఏం రాలేదయ్యా, ఏం పెట్టలే. బీసీ బంద్ అప్లై చేసుకున్నావా? అయ్యా బీసీ బంద్ అంటే మా బీసీలో ₹1,00,000 ఇస్తున్నారు. ఈ పెట్టిన గవర్నర్కు ఒక కమరానికి ఇచ్చింది, కానీ మాకైతే ఏం రాలేదు. మేము కుమరవాళ్ళం కానీ మాకు అదే రాలే. ఏం రాలే కింద ₹1,00,000 అన్నాడు. ఏం లేవు అయ్యా, ఏం లేదు. ఈసారి రావాలనుకుంటారా? ఈసారి ఏమైనా మార్పులు చెందారనుకుంటారా? ఈసారి మటుకు పిల్లే బయటపడుతుందయ్యా. పిల్లే బయటపడుతుంది. పిల్లి రామరాజు పక్క గెలుస్తాడు అనుకుంటున్నారు. మరి మీద రాష్ట్రంలో అయితే కేసీఆర్ రావాలనుకుంటారా లేదా మరి మారాలనుకుంటారా? ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలనుకుంటున్నాం. కేసీఆర్ రావాలి పైన, ఈడ మాత్రం మారాలంటారు. ఈడ మటుకు మారాలంటున్నారు. మరి మీ నల్గొండ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదా? చేస్తే అంటారు అయ్యా. ఇంకో కూడా కనుకోరి, నేను ఒక్కనే కాదు, ఇంకోటి కూడా కనుకోరి. నేను చెప్తే సార్ నమ్మకం మీకు, ఇంకో ఇద్దరు కూడా కనుకోరి. అభివృద్ధి కాలే, ఏదైనా పిల్లిదే గెలుపు. పిల్లలే గెలుపుంది కూడా. అయితే రామరాజు పక్కా గెలుస్తాడు. పక్కా గెలుస్తాడు. ఓకేనా, థ్యాంక్ యూ.